రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్. కేంద్రంలో సింగపురం ఇందిరక్క గారి జన్మదిన వేడుకల సందర్భంగా అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థకంగా ఈరోజు కళను కళాకారులను ప్రోత్సహించాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ కళాకారులకు ఒక 20 డప్పులను బహూకరించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మిగిలిన కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మాకు తోచిన విధంగా సహాయం సహకారాలు అందించడానికి మేమందరం ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి మాకు అందరూ సహకరిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ శాఖలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సింగాపురం ఇందిరక్క గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి మన అందరి ఆశీస్సులు వారందరిపైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున కోసం సద్దాం హుస్సేన్ ఈ యొక్క కళాకారులకు డప్పులను ప్రోత్సహించి ఇవ్వడం కోసం ఆయన సంతోషంగా హ్యాపీగా ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. ఆమె సింగపురం ఇందిరా మేడం గారు ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మరియు రాబోయే రోజుల్లో ఆమె కూడా మంచి పదవులు రావాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మండల కేంద్రంలో సింగపురం ఇందిరా గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ మన ఎస్సీ కాలనీలో ఉన్న వారికి కళాకారులకు డప్పులను ఉప సర్పంచి సద్దాం హుస్సేన్ తరఫున సింగపురం ఇందిరా గారి జన్మదిన వేడుకల సందర్భంగా డప్పు కళాకారులకు డప్పులు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ మండల గ్రామ ప్రజల తరఫున సింగపురం ఇందిరా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మరికొన్ని పదవులు ఆశించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సింగపురం ఇందిరక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సద్దాం హుస్సేన్ గారు వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అదేవిధంగా బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసి డప్పు కళాకారులను అనేక రకాలుగా అందరితో పాటు వాళ్ళను కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ